గ్రామస్తులారా, నా సహోదరి సహోదరులారా, మేము మీకు దగ్గరలో ఉన్నటువంటి క్రొత్త కాలేజ్ నుండి ప్రభు కృపా మినిస్ట్రీస్ నుంచి వచ్చి ఉన్నాం. మేము నమ్ముకున్నటువంటి దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని మీకు పరిచయం చేయడానికి మేము వచ్చి ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, బైబిల్ ఈ విధంగా చెప్తుంది, దేవుడు నరులను సృష్టించాడు. ఎలా సృష్టించాడంటే యథార్థవంతులుగా సృష్టించాడు. ఆయనలో ఏ పక్షపాతము లేదు. ఈ సృష్టి అంతా ఆయన ద్వారాగానే కలిగింది. కానీ నరులు యథార్థవంతులుగా సృష్టించినప్పుడు యథార్థత కాపాడుకోలేకపోయాడు. పాపము యొక్క తంత్రములు కల్పించుకున్నాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి పాపములతో కలిగినటువంటి ఈ జీవాత్మ పరలోకం వెళ్ళిపోతుందా అంటే బైబిల్ చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు. మరి పాపము జీవితంతో పాపపు క్రియలతో మరి పరలోకము వెళ్ళిపోతామా అంటే బైబిల్ చెప్తుంది, పరలోకానికి వెళ్ళలేం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి పరలోకానికి లేకపోతే మోక్షము లేకపోతే స్వర్గము అనేది ఎలాగ వెళ్ళాలి అంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభువే ఆ మార్గాన్ని ఇచ్చేవాడు, నేనే మార్గమును సత్యము జీవమై ఉన్నాడు అని చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ అనేక మంది ఉన్నారు, అనేక మంది విశ్వాసులు ఉన్నారు. అనేక విశ్వాసాల్లో మీ దేవుళ్ళను పూజిస్తూ ఆరాధిస్తున్నారు. కానీ మీరు ఒక్క మాట మర్చిపోయారు. మీరు పూజిస్తున్నటువంటి దేవుళ్ళు, మీరు విశ్వసిస్తున్నట్టు విశ్వాసము మిమ్మల్ని మోక్షంలోకి తీసుకువెళ్తుందంటే మీరు ఆలోచన చేయలేకపోతున్నారు. మీ దేవుడు ఎటువంటి వాడు అనేది మీరు గ్రహించుకోలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనే మా సృష్టికర్త. మేము మా దేవుడిని సంపూర్ణంగా తెలుసుకున్నాము. అయితే మా దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేనే పరలోకపు తండ్రి దగ్గరకు చేరుస్తాను, నన్ను నమ్ముకోండి, మీ పాపములు నేను తీసివేస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మీరు నమ్ముకున్నటువంటి విశ్వాసములో ఏ దేవుని నమ్ముకుంటున్నారో మాకైతే తెలియదు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, మీ దేవుడిని సంపూర్ణంగా తెలుసుకున్నారా మీరు అనేది మీరు ఆలోచించుకోండి. మీరు మోక్షానికి వెళ్ళగలుగుతున్నారా అనేది మీరు ఆలోచించుకోండి. మేమైతే మా దేవుడిని సంపూర్ణంగా నమ్ముకున్నాము. మా పాపములు ఆయన క్షమిస్తానంటున్నాడు. మమ్మలను చనిపోయిన తర్వాత ఆయనే స్వర్గానికి తీసుకువెళ్తానని మాకు భరోసా ఇచ్చినటువంటి దేవుడు. ఈ దేవుడిని మీకు పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాము. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు మా యందు విశ్వాసం ఉన్నట్లయితే, మా మాటలు నమ్మినట్లయితే మీరు కూడా రక్షించబడతారని మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా రక్షించబడాలనేది ప్రభు యొక్క ఆశ.